ఎందరో మహానుభావులు, అందులో తాను ఒకడు. ఎందరో మహానుభావులు, అందులో ఒక్కరికే వందనాలు. ఇలాంటి మాటలు కొందరికి మాత్రమే చెల్లుతాయి. అలాంటి వారే మన పల్లె నరసింహారెడ్డి గారు. ఆయన సేవా కార్యక్రమాలు, ఆయన చేపట్టిన పనులు అన్నీ ఇన్ని కావు. ఆయన ఆలోచన 10 మందికి ఆదర్శాన్ని ఇస్తుంది. ఆయన సేవ ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. సేవా సంస్థగా ఏర్పాటైనటువంటి ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ ముందు మరింత పురోభివృద్ధి సాధించి అందరికీ కూడా ఇది ఉపయోగపడేలా మరి పెద్దలను ఇప్పుడు మన డాక్టర్ గౌరవనీయులు రామిరెడ్డి సార్ గారు కూడా ఈరోజు విచ్చేసి తమ వంతుగా పాత్ర పోషకుడైనందుకు వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రీ పల్లె నరసింహారెడ్డి గారు వాళ్ళ దంపతులు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వరద బాధితులకు సహాయం, కరోనా టైంలో ప్రభుత్వానికి ₹1,00,000 విరాళం అందించడం, ముసలి వాళ్లకు పెన్షన్ సహాయం అందించడం, అలాగే పేదవారి ఆడపిల్ల పెళ్లికి సహాయం, ఆడపిల్లకు సహాయం, చదువుకున్న వారికి సహాయం, పేదవారికి ప్రమాదం జరిగితే సహాయం, పిల్లల ప్రోత్సాహానికి గోల్డ్ మెడల్స్ మరియు సిల్వర్ మెడల్స్ ఇవ్వడంతో పాటు స్కూల్ ఫస్ట్ వచ్చిన వారికి, కాలేజ్ ఫస్ట్ వచ్చిన వారికి ఆర్థిక సహాయం చేయడం, డాక్టర్స్కి, ఇంజనీర్స్కి తమ వంతు ప్రకృతి ధర్మంతో సహాయం చేయడం ఎంతో ముదావహం. తాను జన్మించిన రేగిడి పాంపల్లె గ్రామం ఉయ్యలవాడ మండలంలో తన గ్రామానికి ఒక బిల్డింగ్ కొని తనలాగా అందరూ చదివి గొప్పవాళ్ళు కావాలి అని శ్రీమతి పల్లె వీరమ్మ, పల్లె పెద్ద జమాల్ రెడ్డి గారి పేరు మీద భారత గ్రంథాలయంను ఏర్పాటు చేయడం అభినందనీయం. దాదాపు గ్రంథాలయం ఏర్పాటుకు 5 లక్షల దాకా తన సొంత సంపాదనతో గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కిడ్స్ లైబ్రరీ అండ్ హ్యూమన్ లైబ్రరీ కూడా తీసుకుని రావడం జరిగింది. ఇంతేకాకుండా కోయిలగుండ్ల మండలం ఎం గోయిందినే గ్రామం దగ్గర ఉన్న తన సొంత సంపాదనతో 1 ఎకరా కొని అనాథలకు అన్నదాన ఆశ్రయాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎంతోమంది పేదలకు ఆయన అండగా నిలబడడానికి, వాళ్ళ ఆకలి తీర్చడానికి వాళ్ళ కోసం ఏర్పాటు చేశారు. ఎవ్వరూ ఆకలితో పస్తులు ఉండకూడదు అన్నదే వాళ్ళ తండ్రి గారి ఆశయం, అలాగే ఆయన ఆశయం కూడా. గౌరవనీయులు మహాదాత, సమాజ సేవకులు, ప్రకృతి పీఠం అధ్యక్షుడైనటువంటి శ్రీ నరసింహారెడ్డి గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుస్తున్నాను. ఈ ప్రకృతి పీఠంలో వారి యొక్క తండ్రి యొక్క స్మారకాలను నిర్మించిన ఆ స్థలంలో ఈ పంచమహాయజ్ఞములనే ఆలయాలను నిర్మించి అన్నదానం చేస్తూ సమాజానికి సేవ చేయాలని సత్సంకల్పంతో ఉన్నారు. వారి యొక్క సేవలు ఎప్పుడు అభినందనీయము, ఆదర్శనీయము. కాబట్టి వారు ఈ కార్యనిర్వహణలో కృతకృతులై సమాజానికి సేవ చేయాలని, అన్నదాన కార్యక్రమాలు, యజ్ఞాలను నిర్విఘ్నంగా కొనసాగించాలని వారి జీవితకాలం నేను భగవంతుని ప్రార్థిస్తూ నాకు అవకాశం నరసింహారెడ్డి గారికి చేస్తున్నాను. ఇంతేకాకుండా ఈ ఆశ్రమం ప్రకృతి ఎలా ఉంది, దీని నియమ నిబంధనలు కూడా అలానే ఉంటాయి. ప్రకృతి పీఠం ఆధ్వర్యంలో ఓం నమో నారాయణాయ పంచమహాయజ్ఞముల నిర్మాణం చేయడం, భగవంతుడి అనుగ్రహంతో మా తల్లిదండ్రులకు నేను జన్మించడం, తల్లిదండ్రులు మా గురువులు తల్లిదండ్రుల ఆశీర్వాదం ఇవ్వడంతో నేను ఇదంతా చేస్తున్నాను, లేదంటే చెయ్యలేను అని ఎప్పుడూ చెప్తుంటారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని తన వంతు సాయంగా ఆ ఆశ్రమానికి డాక్టర్ రామిరెడ్డి గారు ₹10,000 అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో వల్లంపాడు నారాయణరెడ్డి, నారాయణస్వామి, శివ, నరసింహ, వెంకట సుబ్బయ్య, కేశవ మొదలగు వారు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ ఆశ్రమాన్ని మేలో ప్రారంభించబోతున్నట్టు మన పల్లె నరసింహారెడ్డి గారు చెప్పడం జరిగింది. ఓం నమో నారాయణయ్య. ఈరోజు ఎంతో శుభదినం. కార్తీక మాసం సోమవారము, మొదటి సోమవారం రావడము, ఇక్కడికి ప్రకృతి పీఠం ఆధ్వర్యంలో మేము చేసే ఆశ్రమానికి మన డాక్టర్ రామిరెడ్డి గారు భగవంతునిలాగా ప్రకృతి ఎలా ఇస్తుందో అలాగా తమ వంతు మనకు ఆర్థిక సహాయాన్ని ₹10,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రకృతే ఇస్తుంది అనేది నేను నమ్ముతున్నాను. కాబట్టి వారికి అన్యదా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా
ధన్యవాదాలు, అభినందన తెలియజేసుకుంటూ వారి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఇంకా 10 కాలాల పాటు నేను కోరుకుంటూ ప్రకృతికి ఒక నమస్కారం చేస్తూ జై హింద్, జై భారత్. ఆయన సిద్ధాంతం ఒకటే, ఏదైనా ప్రాణం ఉన్నప్పుడే చేయడంతో ఆనందం, సంతోషం, తృప్తి కలుగుతుంది. మరణించిన తర్వాత ఎంత చేసినా బూడిదలో పోసిన పన్నీరుగా మిగులుతుంది అని ఆయన నమ్ముతారు. శ్రీ పల్లె నరసింహారెడ్డి గారి గురించి విన్న తర్వాత, ఇదంతా చూసిన తర్వాత నాకు ఒకటి చెప్పాలనిపించింది. ఆయన సేవ ఒక అద్భుతం, అమోఘం, ప్రజల గుండెల్లో చిరస్మరణీయం. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.